చౌరాసియా గారు నేను సంగీతానికి అన్ఫిట్ అని చెప్పినప్పుడు నేను బాధపడిన విషయం నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించాను, భ్రమలో ఉండడం కన్నా దాని నుంచి బయటపడటమే మేలనిపించింది. కాల్ కట్ చేస్తుందంటే కనీసం హారిక అయినా ఈ రోజంతా కాల్ చేయలేదేంటి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. హారిక ఈ ఇంటి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఉషా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావగారు. ఏం లేకపోవడం ఏంటి? ఒంటరిగా కూర్చున్నావు. నీలో నువ్వే ఏదేదో ఆలోచించుకుంటున్నావు. ఏమైంది ఉషా? కిరణ్ పడుకున్నాడా? చెప్పు ఉషా. ఒక మనిషి ఒంటరిగా ఆలోచిస్తున్నారంటే ఆ మనిషి ఏదో విషయంలో బాధపడుతూ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక తీరని సమస్య అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఇప్పుడు నీకున్న ప్రాబ్లం ఏంటి? చూడు ఉషా, ఏదైనా ఒక విషయాన్ని మనసులోనే దాచుకోవడంలో ప్రయోజనం ఉండదు. ఎవరికైనా చెప్పుకోవాలి. అప్పుడే అది బాధ అయితే దానికి ఓదార్పు దొరుకుతుంది. అదే సమస్య అయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఏంటో చెప్పు ఉషా, దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ తమ్ముడు గురించే. కిరణ్ గురించా? వాడికేమైంది? ఆయన తనని తను కోల్పోతున్నారు, తన నుండి తాను వేరైపోతున్నారు. తన మనసు ఒకటి చెప్తూ ఉంటే అడుగులు మరోవైపు వేస్తున్నారు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆయన సంగీతం గురించి బావగారు. ఆయనలో ఆత్మలా కలిసిపోయిన సంగీతాన్ని ఇప్పుడు వేరు చేసి పడేశారు. ఆయన సంగీతాన్ని మర్చిపోయి ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాని గురించి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో ఉషా. వాడు ఇష్టపడి ఆఫీస్కి వెళ్తున్నాడు, కావాలనే సంగీతాన్ని వదులుకున్నాడు. అది అందరికీ తెలుసు కదా. మీ అందరి కళ్ళకి కనిపించేది వేరు, ఆయన మనసులో ఉన్న అలజడి వేరు. సంగీతాన్ని వదులుకున్నానని వాడేమైనా నీ దగ్గర బాధపడ్డా? ఆయన బయటికి బాధపడుతూ కనిపించకపోవచ్చు, కానీ ఆయన అంతర్మథనం నాకు కనిపిస్తుంది. ఆయన అలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనకి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఈ టైంలో తరుణ్ ఉషా ఏం మాట్లాడుకుంటున్నారు? చూడు ఉషా, మన అదృష్టం బాగుండి వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. మళ్ళీ ఎప్పట్లాగే ప్రవర్తిస్తున్నాడు. ఇకపై కూడా అలాగే ఉంటాడని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి కామన్ టాపిక్స్ ఏముంటాయి? ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా బాధపడొద్దు.
అయినా కిరణ్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. కానీ బావగారు, చూడు ఉషా, అనుకునే పరిస్థితుల్లో వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. లేకపోతే కిరణ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. వాడి గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. ఇక నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించడం మానే, వెళ్ళి పడుకో. సరే బావగారు, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ టైంలో తరుణ్తో మంతనాలేంటి? నీకు చెప్పినా అర్థం కాదులే అక్క. చెప్పినా అర్థం కాదా, లేక చెప్పడం ఇష్టం లేదా? నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. ఈ పొగరు ఇంకెంతకాలం ఉంటుందో నేను చూస్తాను. హారిక, బాస్ మిమ్మల్ని ఒకసారి క్యాబిన్కి రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్ హారిక. రమ్మన్నారంటే సార్? ఎస్, నీకొక సర్ప్రైజ్ ఇవ్వడానికి. సర్ప్రైజా? నాకా? ఏ, నీకు సర్ప్రైజులు నచ్చవా? అలా అని కాదు, కానీ మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటా అని. నువ్వు సింగిల్, నేను సింగిల్. ఏ సర్ప్రైజ్ ఇవ్వకూడదా? వాట్? నీ హార్డ్ వర్క్కి ఇంప్రెస్ అయ్యి నా పర్సనల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇస్తున్నాను. శాలరీ కూడా డబుల్ చేస్తాను. నేనిప్పుడు చేస్తున్న పోస్ట్ బాగుంది, నాకు ప్రమోషన్ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. హారిక, ఈ హైడ్ అండ్ సీక్ నాకు నచ్చట్లేదు హారిక. డైరెక్ట్గా విషయానికి వస్తాను. నీకు పెళ్ళైనా హస్బెండ్కి దూరంగా ఉంటున్నావు. నాకు మ్యారేజ్ 10 years అయింది. నా వైఫ్ బోర్ కొట్టింది. సో నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే ఇద్దరం అన్ని రకాలుగా హ్యాపీగా ఉండొచ్చు. నీకు నీ హస్బెండ్ ప్రొవైడ్ చేయనివన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అది డబ్బైనా, కారైనా, ఇంకేమైనా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సీక్రెట్ నీకు నాకు మధ్యే ఉంటుంది. సో వెన్ సిచ్యువేషన్. ఏమంటావు? నాకు తెలుసు హారిక, నువ్వు చాలా ప్రాక్టికల్. సో నీకిచ్చిన ఆఫర్ నచ్చే ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ గ్రాండ్ పార్క్ హోటల్ సూట్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వర్క్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? వర్కింగ్ ఉమెన్ అంటే ఎలా కనిపిస్తున్నారా నీకు? నేను నా హస్బెండ్ వేరు వేరు ఇళ్లల్లో ఉంటున్నాం తప్ప విడిపోలేదు. నా హస్బెండ్ ఈ సిటీకి ఏసీపీ. నువ్వు ఇచ్చిన ఆఫర్ తనకి చెప్తే ఇక్కడ నుండి బొట్టలిప్పి కొట్టుకుంటూ తీసుకువెళ్లి స్టేషన్లో వేస్తారు. నీలాంటి వాణ్ణి ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళ ముందు నిన్ను అవమానించడం ఇష్టం లేకే ఆ పని చేయడం లేదు. ప్రమోషన్ ఇస్తాడంట, ప్రమోషన్. నీలాంటి వాడి కంపెనీలో పనిచేసే అవసరమే నాకు లేదు. ఐ క్విట్. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇలా నాతో బిహేవ్ చేస్తున్నట్టు ఈ ఆఫీస్లో ఇంకెవరితో అయినా బిహేవ్ చేశావని తెలిస్తే
నువ్వు ఉండవు, నీ కంపెనీ ఉండదు. మైండ్ ఇట్. హాయ్ ఉషా, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నేను ఉషా, నిషాని. ఎందుకు కాల్ చేసావు? మా జోలికి రావద్దని చెప్పాను కదా. ఈ రోషం ఇప్పుడు కాదు ఉషా, ఉండాల్సిన సమయంలో ఉండాలి, చూపించాల్సిన సమయంలో చూపించాలి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కట్టుకున్న భర్తని వాడెవడో నోటికొచ్చిన మాటలన్నీ అంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నావంట కదా. నీ హస్బెండ్ ని అతను అందరి ముందు అవమానిస్తూ ఉంటే కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉన్నావంట కదా. అప్పుడు లేని రోషం ఇప్పుడు నేను నీకు కాల్ చేస్తే ఎందుకు పొడుచుకొచ్చిందో. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీ ఆయన కోసం మీ అత్తగారు అరేంజ్ చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ లో మురళీ మనోహర్ చౌరస్య గారు కిరణ్ ని అందరి ముందు అవమానిస్తూ ఉంటే నువ్వేం చెయ్యలేకపోయావంట. అది ఆవేశపడే సందర్భం కాదు, ఆలోచించాల్సిన సందర్భం. మన మనిషి మీద ఈగ కూడా వాలకూడదనుకుంటాం, కానీ కిరణ్ ని అతను అందరి ముందు అవమానించాడు. కిరణ్ ని ఒక చేతకాని వాళ్ళ అందరి ముందు నిలబెట్టాడు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీ స్థానంలో నేనుంటేనా ఆ పెద్ద మనిషిని నోరెత్తనివ్వకుండా చేసేదాన్ని. నా మనిషినే అవమానిస్తావా అని వాడి చెంప చెళ్ళుమనిపించేదాన్ని. కానీ నువ్వొక చేతగాని దానిలా చూస్తూ ఊరుకున్నావంట కదా. చూడు నిషా, ఆ సందర్భం ఎలా మొదలైందో ఎలా ముగిసిందో ఏంటో నీకు తెలీదు. నీ కళ్ళ ముందు జరగని దాని గురించి నువ్వు మాట్లాడడంలో అర్థం లేదు. ఏంటి, నింద నీ మీద పడుతుందని భయమా? కాదు, నిజం తెలుసుకోమని హెచ్చరిస్తున్నాను. ఆ హెచ్చరిక ఆ రోజు నీ ఫంక్షన్ కి వచ్చిన పెద్ద మనిషికి చేయాల్సింది. పెద్దవాళ్ళని గౌరవించడమే మా ఇంట్లో వాళ్ళు నాకు నేర్పారు. వాళ్ళని ఎదిరించడం, వాళ్ళ మీద మాట తూలడం నాకు నేర్పలేదు. దీన్నే చేతకానితనం అంటారు. నువ్వు ఏమైనా అనుకో, కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్న పండితుడు మాట చెప్పాడంటే దానికొక అర్థం ఉంటుంది, దానికొక కారణం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా అవమానించారు అని ఆయనని నిందించడం కరెక్ట్ కాదు. అయినా ఆయన అవమానించాడని మేమే ఫీల్ అవ్వడం లేదు. మధ్యలో నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? చిచ్చి, నీకిలా మాట్లాడ్డానికి సిగ్గుగా లేదు? అవతల మనిషి పండితుడని నీ ఆత్మాభిమానం నువ్వు చంపుకుంటావా? ఆ రోజు జరిగిన దాన్ని మేం అవమానంగా తీసుకోవడం లేదు, కాబట్టే మా ఆత్మాభిమానానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయినా ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో మాకు తెలుసు. నువ్వొచ్చి చెప్తే కానీ తెలుసుకోలేని స్థితిలో మేం లేము. అయినా ఉషా, నువ్వు కిరణ్ కి రైట్ పర్సన్వి కాదు. మైండ్ యువర్ టంగ్ నిషా. పరాయి దానివి పరాయి దానిలో ఉండు. మా సొంత విషయాల్లో కలుగు చేసుకోవడానికి ప్రయత్నించకు. బాయ్. షిట్. చేతిలో చిల్లి గవ్వుండదు కానీ పొగరికి మాత్రం తక్కువ లేదు. ఏదో ఒక రోజు ఆ పొగర్ని దించేస్తాను కదా, చూస్తూ ఉండు.
ఉషేంటి క్యారియర్ తీసుకుని ఇక్కడికి వచ్చింది? కిరణ్కి క్యారియర్ తీసుకొచ్చి దగ్గరుండి తినిపించేసి కిరణ్ దగ్గర మార్కులు కొట్టేద్దామనుకుంటుందా? నేనలా ఇలా జరగనిస్తాను. మేడం, సోనీ, ఉషా వచ్చింది. తనని నేరుగా నా క్యాబిన్కి తీసుకురా. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి? కిరణ్ మై మేడం మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు. నన్ను ఆవిడ క్యాబిన్కి రమ్మన్నారా? ఎందుకు? ఏమో మేడం, తెలీదు. ఇదే మేడం క్యాబిన్. వెళ్ళండి. అత్తయ్య, రమ్మన్నారంట. నువ్వు ఆఫీస్కి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది చెప్పడానికే ఇక్కడికి పిలిచాను. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అవునా? మరెందుకు వచ్చినట్టు? మీకు ఆయనకి లంచ్ తీసుకొచ్చాను. ఇది ఇద్దామని వచ్చాను. మాకు లంచ్ తీసుకురమ్మని నిన్ను అడిగానా? అడగలేదు, కానీ లంచ్ అయితే చేయాలి కదా. బయట ఫుడ్ కన్నా ఇంటి ఫుడ్ అయితే ఆరోగ్యం అని. ఓ అవునా? మరి ఇన్ని రోజులు నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ విషయం నీకు గుర్తు రాలేదా? ఈ రోజు కిరణ్ ఆఫీస్కి వచ్చాడని ఆ విషయం గుర్తొచ్చిందా? కిరణ్ ఆరోగ్యం మాత్రమే నువ్వు పట్టించుకోవాలనుకుంటున్నావా? కిరణ్కి మాత్రమే ఇంటి ఫుడ్ పెట్టాలని కంకణం కట్టుకున్నావా? అయ్యో, అలా ఏం లేదు అత్తయ్య. ఇక్కడ నువ్వు వడ్డించి తినిపించి ఎవరిని మెప్పించని అవసరం లేదు. పైగా నీ వల్ల మా అందరికీ టైం వేస్ట్. మేమడగని సాయం చేసి మాకేదో చేసేస్తున్నట్టు అందరి ముందు నువ్వు బిల్డప్లు ఇవ్వని అవసరం లేదు. ఇది నా బాధ్యతగా చేయాలనుకున్నాను తప్ప ఎవరినో మెప్పించాలని కాదు. నీ బాధ్యతలు ఏవైనా ఉంటే అవి ఇంటి దగ్గర చూసుకో. అవి ఆఫీస్ వరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా ఉండాలో ఏం చేయాలో మాకు తెలుసు. ఉషా పాపం ఈ టైంలో ఏం చేస్తూ ఉంటుంది? నేను లేనని బోర్ ఫీల్ అవుతుందా, లేకపోతే నేను ఎప్పుడు వస్తానా అని నా కోసం ఎదురు చూస్తుందా? ఒక్కసారి మాట్లాడతాం. ఏం చేస్తుంది? బహుశా బిజీగా ఉందేమో. తర్వాత ఫోన్ చేద్దాంలే. ఎలాగో తెచ్చాను కదా, కనీసం ఈ రోజైనా ఆయనకి క్యారేజ్ ఇచ్చి వెళతాను. ఇక్కడ నీ సేవలు ఎవరికీ అవసరం లేదు. ఆ క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు. నేను కిరణ్కి పంపిస్తాను. ఆగు. నా ఇంట్లో ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా అందరూ నన్నడిగే చేస్తారు. నా నిర్ణయానికి తగ్గట్టుగానే చేస్తారు. నువ్విలా సొంత నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మరొకసారి చేయకు.
హలో. ఏంటి కాల్ చేశారు? ఏం లేదు ఉషా, గుర్తొచ్చావు. ఏం చేస్తున్నావు అడగడానికి కాల్ చేశాను. మీరు ఫోన్ చేసినప్పుడు కొంచెం పనిలో ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఆహా, పనిలో పడి నన్ను మర్చిపోయావన్నమాట. మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఎన్ని పనుల్లో ఉన్నా పని చేసినట్టు ఉండదు. మీరు దూరంగా ఉన్నప్పుడు ఎన్ని పనుల్లో ఉన్నా మిమ్మల్ని మర్చిపోవడం జరగదు. ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా ఉంటాను. సరే సరే, నేను వచ్చే వరకు నన్ను మిస్ అవుతూ ఉండు. బాయ్. ఆటో బుక్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? డాక్టర్, హారికకి ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు, షీస్ ప్రెగ్నెంట్. హారిక! అక్క ఆగు. ఏంటక్క ఇది? ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని ఆ ఇంట్లో వాళ్ళు నన్ను రమ్మంటారా? ఆ ఇంటి కోడలి స్థానంలో నేను ఆ ఇంట్లోనే ఈ బిడ్డని కనాలి. అది జరుగుతుందా? హారిక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఆలోచించాల్సిందే నేను కాదు, మీరు.